హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్టు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, థర్డ్ ట్రైమిస్టర్లో ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఏం చేస్తాను, తర్వాత ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అయితే చెప్తానండి, చాలా ఇంపార్టెంట్ టిప్స్. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇంకా మార్నింగ్ థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను. నాకు 25 mg ఇచ్చిందండి డాక్టర్. ఇంకా ఎర్లీ మార్నింగ్ అదైతే మింగుతున్నాను. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక్క రోజు కూడా మనం థైరాయిడ్ డోస్ అనేది మిస్ అవ్వకూడదని చెప్పింది డాక్టర్. ఒక్కరోజు మిస్ అయినా కానీ మనకి థైరాయిడ్ హై అయ్యే ఛాన్సెస్ ఉంటుందంట. ఒక్క రోజు కూడా మిస్ అవ్వద్దని చెప్పి అదైతే కంపల్సరీగా చెప్పింది. ఇంక ఇప్పుడు థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకున్నా. ఇది వేసుకున్న 1 hour వరకు అయితే నేను ఏమి తిననండి. ఇన్ కేస్ వాటర్ కూడా తాగను అనమాట. అది చాలా కేర్ చేయాలి ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో. అండ్ ఇంకోటి వచ్చేసి, నైట్ నేను ఎలా పనుకుంటున్నాను, కింద కాళ్ళకి ఎందుకు దిండు వేసుకుంటున్నానంటే, నాకు 32 weeks నుంచి 33 weeks నుంచి కాళ్ళు బాగా వాస్తున్నాయండి. ఇలా వేసుకోవడం వల్ల అంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇంకొక రకంగా కూడా బెనిఫిట్ ఉంది. అది ఏంటనేది స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎండ్ లోపల చెప్తాను. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూసారు కదా, ఇలా అయితే పడుకుంటున్నాను దిండి ఇలా పెట్టేసుకొని. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ దిండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకేంటంటే బ్యాక్ పెయిన్ అనేది కూడా పెద్దగా ఉండదు. అండ్ పొట్టకు కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది దిండి ఇలా పెట్టుకొని పడుకోవడం వల్ల. నేనైతే ఇలాగే పడుకుంటున్నానండి. ఈ 9th month వచ్చిన తర్వాత చాలా కంఫర్టబుల్ అనిపించింది. అంటే మనకి స్టమక్ కొంచెం వచ్చినప్పటి నుంచి లేవడం కూడా సైడ్కే లేస్తున్నాను. చూసారు కదా మీరు ఎలా లేస్తున్నానో, ఇంకా అలాగా వాక్ చేసుకోవడమే అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి షేర్ చేస్తున్నాను మీతోటి ఇది. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్రష్ చేసేసానండి. బ్రష్ అయిపోయింది. 1 hour తర్వాతే చేస్తాను బ్రష్ కూడా. ట్యాబ్లెట్ వేసుకుని 1 hour తర్వాత డ్రై ఫ్రూట్స్ తినేసాను. వాల్నట్స్ అండ్ బాదం పప్పు తినేసిన తర్వాత ఇప్పుడైతే జీలకర్ర వాటర్ తాగుతున్నాను. జీలకర్ర వాటర్ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. బట్ అందరికీ యూజ్ ఉంటుందో లేదో నాకు ఐడియా లేదండి. నా బాడీకి అయితే చాలా బాగా డైజెషన్కి కానీ, లేకపోతే నా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడానికని చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను అదైతే ఫాలో అవుతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎక్సర్సైజెస్ అయితే స్టార్ట్ చేశాను. లాస్ట్ టైం చెప్పా కదా, సిఫాలిక్ పొజిషన్లో ఉంది బేబీ అనేసి. సో అప్పటి నుంచి డాక్టర్ ఖచ్చితంగా ఫాలో అవ్వమనింది. నేను ఇంకా వచ్చేసి 25-30 అలా చేస్తాను అనమాట స్ట్రెచ్చింగ్స్. అండ్ బటర్ఫ్లై ఎంత స్పీడ్గా చేయట్లేదండి, కొంచెం స్పీడ్ పెట్టాను, మీరు చూడలేరు కదా వీడియోని అనేసి. ఇది వచ్చేసి ఒక 100, 50, 70 అంటే నాకు ఓపికను బట్టి, నాకు ఆ టైంలో ఎలా ఉంటే అలాగనమాట. 50 పైనే చేస్తాను ఏవైనా కానీ. ఇంక ఇవి వచ్చేసి ఒక 30 అలా చేస్తాను అనమాట. ఈ ఎక్సర్సైజులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ ట్రైమిస్టర్లో ఏంటంటే బేబీ పొజిషన్ అన్నీ బాగున్నాయి, డాక్టర్ చేయమంటే ఖచ్చితంగా చేయండి. నార్మల్ డెలివరీ కోసమనే కాదు, సి సెక్షన్ అయినా కానీ మన కోర్ స్ట్రెంత్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇవి ఫాలో అవుతున్నానండి. కొన్ని ఎక్సర్సైజెస్ నేను స్కిప్ చేశాను, అంటే వీడియో తీయలేకపోయాను, మర్చిపోయాను అనమాట. ఇంకా నేను చూపించేవన్నీ నేనైతే రెగ్యులర్గా చేస్తాను. డక్ వాక్ ఇవన్నీ కూడా. ఎందుకంటే మనకి ఆఫ్టర్ ఒకవేళ ఇన్ కేస్ మనం సి సెక్షన్కి వెళ్ళినా కానీ మన స్ట్రెంగ్త్ అనేది బాగుంటుంది. రికవర్ అవ్వడానికి చాలా స్పీడ్ రికవరీకి బెనిఫిట్స్ ఉంటాయని చేస్తున్నాను. ఇవి వచ్చేసి స్క్వాట్స్. ఇంకా పొట్టొచ్చినప్పటి నుంచి అంత ఫాస్ట్గా లేవలేకపోతున్నాం అనమాట. చూసారు కదా. ఇంకా మా మమ్మీ ఏం చేసిందంటే, రోజు దోశ అనేటప్పటికి సరేలే అని చెప్పి ఊతప్పం అయితే వేస్తుంది అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి అలా వేసి కొంచెం ఊతప్పం లాగా వేసిస్తుంది. ఇంకా మా మమ్మీ వచ్చినప్పటి నుంచి వర్క్ అంతా మా మమ్మీదే. నేనేం పెద్ద వర్క్ చేయట్లేదన్నమాట. చిన్న హెల్ప్స్ మాత్రమే చేస్తున్నా. మరి డీయాక్టివేట్గా ఉండకూడదు అని చెప్పేసి చిన్న హెల్ప్స్ అయితే చేస్తున్నాను. ఇంకా మా మమ్మీ మంచిగా ఊతప్పం కలిపి వేసి ఇచ్చేసింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఊతప్పం తింటున్నానండి. ఊతప్పంలో కూడా ఏంటంటే మళ్ళీ ఇంకోటి, చట్నీ కూడా పడట్లేదండి, ఎసిడిటీ వచ్చేస్తుంది. ఈ మధ్యనే అలాగ అవుతుంది అనమాట. ప్రీవియస్గా నేను శనగల చట్నీ అవి తినేదాన్ని, నాకు మంచిగానే ఉండేది. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే, ఈ శనగల చట్నీ తింటుంటే ఎసిడిటీ అనిపిస్తుంది. ఇంకా మార్నింగే ఎసిడిటీతో స్టార్ట్ అయితే ఎలా అని చెప్పేసి నేను ఇంకా చట్నీ అవాయిడ్ చేసేసాను. ఇంట్లో చేసినా కానీ వాళ్ళు తింటున్నారు, నేను తినట్లేదు. మా మమ్మీ ఏం చేసిందంటే టమాటా పచ్చడి చేసింది, లెస్ స్పైసీ తోటి. ఇంకా ఎందుకంటే ఇట్లాగే
ఫీల్ అవుతున్నాను కదా, డైలీ ప్రాబ్లమాటిక్ అవుతుందని చెప్పేసి కొంచెం లెస్ స్పైసీ తోటి టమాటా ఊరగాయ అయితే పెట్టింది. ఇంక నేను అదే నంచుకొని తింటున్నాను అనమాట. ఇన్ కేస్ మీరు ఇది గమనించండి, ఒక 2 days తిన్న తర్వాత మీకు ఎసిడిటీగా అనిపిస్తే మీరు స్కిప్ చేసేసుకోండి. అలా గమనించుకుంటూ ఫుడ్ అయితే తినండి. లేదంటే ఎసిడిటీ వల్ల చాలా పొట్ట బరువుగా ఉన్నట్టు అట్లాగా బాగా ఇబ్బంది పడతాము. ఇంకా కొంచెం సేపు వాక్ అయితే చేశాను, అది వీడియో తీయలేకపోయాను. ఇంకా కొంచెం సేపు రిలాక్స్గా కూర్చొని ఉన్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కాళ్ళు అట్లా ఖచ్చితంగా పెట్టుకోవాలంటండి టేబుల్ మీద, స్వెల్లింగ్ రాకుండా ఉంటుంది. అండ్ ఫేస్ కూడా చూడండి కొంచెం అదొకలాగా అయిపోతుంది. పింపుల్స్ ఏం రావట్లేదు కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది సమ్టైమ్స్ అంతే. చూడండి టేబుల్ మీద ఇలా పెట్టుకున్న, చిన్న స్టూల్ మీద పెట్టుకున్న, చూడండి నా లెగ్స్ ఆల్రెడీ వాసే ఉన్నాయి. ఏంటంటే స్వెల్లింగ్ బాగా వస్తుందన్నమాట. ఇంకా దానికి ఏం చేశానని చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మా మమ్మీ క్యాలీఫ్లవర్ అయితే కట్ చేస్తుంది. థైరాయిడ్ ఉంటే క్యాలీఫ్లవర్ తినకూడదు అని చెప్తారు, అలా ఏం ఉండదండి, మంచిగా తినొచ్చు అనమాట. డాక్టర్ నాకు చెప్పారు, నీకు ప్రతిదీ తిను, నీకు డోస్ అయితే ఇస్తున్నాం కదా, దానివల్ల ఏం ప్రాబ్లం అవ్వదు అని చెప్పారనమాట. బేబీకి కూడా అన్ని అందాలి, మీరు అన్ని ఫ్రూట్స్ తినండి అని చెప్పింది. ఇంక అందుకని తింటున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి అరౌండ్ 10:30 అలా అయింది. బ్రేక్ఫాస్ట్ తిని ఒక 1 hourకి నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే తింటున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ప్రెగ్నెన్సీ జర్నీలో. ఒకవేళ మీకు డెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే మాత్రం ప్లీజ్ అవాయిడ్ అండి, అసలు తినబాకండి. నాకు డెస్టేషనల్ డయాబెటీస్ లాస్ట్ టైం నేను చెక్ చేసుకున్నాను కదా, నాకు అంతా నార్మల్ వచ్చేసింది. నేను బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకున్నాను అనమాట, నాకు చాలా తక్కువ అయితే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి నేను అయితే తింటున్నాను అనమాట రెగ్యులర్గా. చూడండి క్యాలీఫ్లవర్ అయితే బాయిల్ చేస్తుంది మా మమ్మీ, పురుగులు ఏమన్నా ఉంటే పోతాయని. ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్ళి అప్పుడే వచ్చాడనమాట. ఇంకా అందుకని మా హస్బెండ్కి దోశ అయితే వేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ కారం దోశ కావాలన్నాడు అని చెప్పేసి ఫస్ట్ ఒక నార్మల్ దోశలు వేసి ఆ తర్వాత కారం దోశ అయితే వేస్తున్నాను అనమాట. నేను అసలు తినట్లేదండి ఇలాగ కారం దోశలు, ఎందుకంటే స్పైసీ అనేది అస్సలుగా మంచిది కాదు ప్రెగ్నెన్సీ లాస్ట్ స్టేజ్లో. అందుకని ఇంకా 11 అయిపోయిందని కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నాను. మా హస్బెండ్ చెప్తున్నాను, నేను కోకోనట్ వాటర్ కొట్టి అంటే కొట్టుకోమన్నారు, ఇంక నేనే అందుకని కొట్టుకుంటున్నానని చెప్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వీడియో అయితే తీశాడు. ఇంకా కోకోనట్ వాటరు డైలీ ఒక గ్లాస్ కంపల్సరీ తాగుతానండి. అండ్ బనానా కూడా తింటున్నాను కోకోనట్ వాటర్ తాగిన తర్వాత. ఎందుకంటే బేబీ వెయిట్ గెయిన్కి బనానా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను డెస్టేషనల్ డయాబెటీస్ వస్తుందేమో అని కోకోనట్ వాటర్, బనానా ఇలాంటి చిన్నవి అవాయిడ్ చేశాను. నేను లాస్ట్ టైం టెస్ట్ చేయించుకుంటే నాకు చాలా తక్కువ వచ్చిందనమాట, మళ్ళీ H1ABC. ఇంకా అందుకని చెప్పేసి నేను తింటున్నాను. ఇంకా లంచ్ టైం అయింది, మా హస్బెండ్ అయితే లంచ్ తింటున్నాడు. మా మమ్మీ పచ్చడి చేసిందండి, అలాగే క్యాలీఫ్లవర్ కర్రీ చేసింది. మా మమ్మీ వచ్చినప్పటి నుంచి ఏవైనా మినిమం 2 కర్రీస్ అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి ఇంట్లో. ఇంకా మా మమ్మీ రైస్ పెట్టిస్తుంది అనమాట. మా మమ్మీ ఉంటే ఒక్క పని చేయనండి, అన్నీ నాకు టేబుల్ మీదకి, బెడ్ మీదకి రావాల్సిందే అనమాట. చిన్నప్పటి నుంచి అలా అలవాటు. ఇంకా మా మమ్మీ వచ్చిన కాడి నుంచి ఇలాగే అయిపోయింది. నేను పెట్టుకొని కూడా తక్కువ పెట్టుకుంటున్నాను, ఎప్పుడైనా వీడియో కోసం అయితే పెట్టుకుంటా, లేదంటే మా మమ్మీయే పెట్టిస్తుంది. ఇంకొచ్చి టేబుల్ మీద కూర్చొని మంచిగా తింటున్నాను. సో క్యాలీఫ్లవర్ కదా, నేనైతే క్యాలీఫ్లవర్ తింటున్నానండి. అలాగే మా మమ్మీ పచ్చిమిర్చి పచ్చడి అయితే చేసింది, దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అయితే తింటున్నాను. డైలీ 1 స్పూన్ నెయ్యి తింటే కూడా చాలా మంచిది. అట్లని చెప్పి ఎక్కువ తినకూడదండి, ప్రతి లంచ్ డిన్నర్ వాటిలో ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పింది డాక్టర్ అనమాట. ఇంకా అందుకని చెప్పేసి తింటున్నా. అలాగే పెరుగు కూడా కంపల్సరీ, ఉత్తి పెరుగైనా తింటాను లేదా పెరుగు అన్నమైనా తింటాను, ఇదైతే కంపల్సరీ, పెరుగు కూడా అసలు మిస్ అవ్వను. అండ్ మెయిన్ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే లెగ్ స్వెల్లింగ్ గురించి అండి, కాళ్ళు వాపుల గురించి అనమాట. నేను ఎలా చేస్తే నాకు కాలు వాపులు తగ్గిపోయాయి అనేది నేను మీకు చెప్తానమాట. ఏంటంటే నాకు డైలీ ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తున్నారండి మా మమ్మీ కానీ మా హస్బెండ్ కానీ, ఎవరో ఒకరు డైలీ కొంచెం సేపు ప్రెస్ చేస్తున్నారు. దానివల్ల నాకు నెక్స్ట్ డే అసలు స్వెల్లింగ్ అనేది రావట్లేదు. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చూడండి. ఈ విషయంలో ఎప్పుడు కూడా మొహమాట పడొద్దండి. ప్రెగ్నెన్సీ జర్నీలో ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు పక్కన వాళ్ళు హెల్ప్ తీసుకోవడం వల్ల ఏ ప్రాబ్లం లేదు. మమ్మీస్ ఎలాగో చేస్తారు, హస్బెండ్స్ కూడా చేస్తే తప్పు లేదండి. మా హస్బెండ్ అప్పుడెప్పుడైతే చేస్తాడు, సపోర్ట్ టు హస్బెండే అనమాట. ఇట్లాగ ఫీల్ అవ్వడు ఎందుకు చేయాలి ఏంటి అనేది. ఈ టైంలో మాత్రం హెల్పింగ్ బాగా చేస్తారనమాట. ఇంకా స్నాక్స్ టైం అయిందని చెప్పేసి స్నాక్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ లెగ్ స్వెల్లింగ్స్ వచ్చడం వల్ల
నాకు మెట్లు ఉంటాయి కదండి, ఆ మెట్లు కూడా పట్టలేదనమాట. ఆ మెట్లు తీయడానికి కూడా చాలా సఫర్ అయ్యాను నేను. ఇంకా మా మమ్మీ టీ పెడుతుంది, అలాగే వడలకి ప్రిపరేషన్ అయితే చేస్తుంది. ఎందుకంటే అవి చాలా టైట్ అయిపోయాయండి, స్వెల్లింగ్ రావడం వల్ల కాళ్ళు ఉబ్బాయి కదా ఏళ్ళు. ఇంకా అసలు మెట్టులు అయితే రాలేదు. ఆ మెట్టులు తీయడానికి కూడా చాలా బాధపడ్డాను నేను. కొంచెం గట్టిగా అయిపోయి తీసేటప్పుడు మా హస్బెండ్ చాలా ట్రై చేసి, మా మమ్మీ అట్లాగా ఆయిల్ పూసి అట్లాగా ట్రై చేసి మొత్తానికైతే తీసేశారు. అలాంటప్పుడు మనము పాటించాలి, ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలాంటివి ఏమి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. పక్కన వాళ్ళ గురించి అయితే అస్సలు ఆలోచించకండి, మీ కంఫర్టే మీరు చూసుకోండి. ఇంకా టీ అయితే తాగుతున్నాను. టీ అయితే అస్సలు తాగొద్దండి ప్రెగ్నెన్సీలో, రేర్గా తాగొచ్చు. నాకు కొంచెం ఏంటంటే గొంతు నొప్పిగా జలుబు చేస్తున్నట్టుందనమాట. ఇంకెందుకులే అని చెప్పేసి ఈరోజు అల్లం టీ అయితే తాగుతున్నాను. ఎందుకంటే కోల్డ్ని స్టార్టింగ్లోనే బంద్ చేయాలి, మళ్ళీ ముందుకు వెళ్ళిందంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాము అని చెప్పేసి నేనైతే ఈరోజు అల్లం టీ అయితే తాగుతున్నాను. ఆ తర్వాత మా మమ్మీ వడలు అయితే వేస్తుంది అనమాట, ప్రిపేర్ చేస్తుంది మొత్తము. ఇంకా మా మమ్మీ వచ్చిన కాంచి మా మమ్మీ అన్నీ చేస్తుంది కదా, స్నాక్స్ కూడా చేస్తుంది. మామూలుగా నేను ఉన్నప్పుడు అయితే స్నాక్స్ చేసుకునేదాన్ని, కానీ రేర్గా అనమాట, ఎక్కువ ఫ్రూట్స్ మీద డిపెండ్ అయ్యేదాన్ని. ఇంకా మా మమ్మీ వచ్చాక స్నాక్స్ తింటున్నాను, అలాగే ఫ్రూట్స్ కూడా తింటున్నాను అనమాట. ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఆఫ్టర్నూన్ ఐరన్ ట్యాబ్లెట్ కూడా మింగానండి. అది నేను వీడియో తీయడం మర్చిపోయా. ఐరన్ ట్యాబ్లెట్ మింగిన వెంటనే నేను ఆరెంజ్ అయితే తింటున్నాను. ఎందుకంటే ఐరన్ ట్యాబ్లెట్ నాకు పడట్లేదు అనమాట. రకరకాలు ఉంటాయి ఐరన్ ట్యాబ్లెట్స్. ఫస్ట్ డాక్టర్ ఇచ్చిన ఐరన్ ట్యాబ్లెట్ నాకు అస్సలు పడలేదనమాట. అప్పుడు నేను ఐరన్ మింగడం మానేసినప్పుడు నాకైతే బ్లడ్ లెవెల్స్ అనేవి తగ్గిపోయాయి, ప్రీవియస్గా ఉన్న దానికంటే కూడా తగ్గిపోయాయి. రీజన్ ఏంటి అని నేను ఫైండ్ అవుట్ చేసేటప్పుడు డాక్టర్ చెప్పిందనమాట, నువ్వు అది మింగకపోవడం వల్లే అనేసి. ఇది చూడండి, మంచిగా నేను 4 తింటున్నాను, ఎక్కువ కూడా కన్జ్యూమ్ చేయట్లేదండి. ఎందుకంటే ఎక్కువ కూడా తినకూడదు. ఇది శనగపప్పు మామూలుగా శనగలు అవన్నీ తినమంటారు కాబట్టి ఇంకా ఎందుకులే అని చెప్పి ఎక్కువైతే తినట్లేదు. మా హస్బెండ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే నేను ఏది చేసినా కానీ వేడిగానే తినేస్తున్నానండి, అప్పుడే మనకి డైజెషన్కి అన్నిటికీ బాగుంటుంది అని చెప్పేసి. అండ్ లిమిటెడ్లోనే తింటున్నాను అనమాట. ఇంకా మా మమ్మీ చేస్తుంది, మా హస్బెండ్ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ డాక్టర్ ఏం చెప్పారంటే, ఆ ట్యాబ్లెట్ మింగకపోవడం వల్లే, సో నాకు పడట్లేదని వేరే ట్యాబ్లెట్ రాసిచ్చింది. ఆ ట్యాబ్లెట్ మింగిన తర్వాత నిజంగా నాకు బ్లడ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయండి. ఇప్పుడు చూడండి, ధాన్యం విత్తనాలు తింటున్నాను దానికోసమే అనమాట. సో ఇదైతే మీరు అసలు మిస్ అవ్వకండి. ఒకవేళ ఇన్కేస్ పడకపోతే ఇమీడియట్గానే డాక్టర్ని కనుక్కొని వేరే ట్యాబ్లెట్ అయితే మింగండి. ఇది అసలుకి స్కిప్ చేయమాకండి. ఐరన్ ట్యాబ్లెట్ అనేది చాలా ఇంపార్టెంట్. వెంటనే మీరు నిమ్మకాయ నీళ్ళు కానీ లేకపోతే ఆరెంజ్ కానీ తినండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఇంకా స్నాక్స్ అవి తిన్న తర్వాత ఇప్పుడైతే వాక్ చేస్తున్నానండి. ఒక ½ అన్ అవర్ అయితే ఈవినింగ్ టైం చేస్తాను, మార్నింగ్ వచ్చేసి ఎక్సర్సైజులు చేస్తాను అనమాట. అండ్ చూసారు కదా, నేను టీ షర్ట్ కూడా నాకు చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. ఈ టీ షర్ట్ లాస్ట్ టైం చెప్పా కదా, నా సైజ్ తెచ్చుకుంటే ఏంటంటే ఇలా వాక్ చేసేటప్పుడు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఇంక ఇప్పుడే ఫ్రెష్ అయితే అయ్యేసి వచ్చాను. ఇంక ఈరోజు మా మమ్మీ డిన్నర్ చపాతీ చేసింది, నేను కూడా కొంచెం హెల్ప్ చేసేసి ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అయ్యేసి వచ్చాను. ఇప్పుడే వచ్చేసి డిన్నర్ అయితే చేస్తున్నాను. 3 చపాతీ అండ్ ఆనియన్ టమాటా కర్రీ అండి ఈరోజు. ఒకవేళ 2 చపాతీ తినేదాన్ని, ఇంక ఇప్పుడు మనం 9th మంత్ కదా, ఫుడ్ కొంచెం ఎక్కువ తినాల్సి వస్తుంది. 3 అయితే తింటున్నాను. అండ్ నైట్ టైం ట్యాబ్లెట్స్ ఇవి అనమాట. నైట్ టైం ట్యాబ్లెట్స్ అయితే మింగుతున్నాను. మింగేసి చూసారు కదా, పక్కన దిండ్లు అన్నీ ఏర్పాటు చేసుకున్నాను, పడుకోవడానికి సెట్ చేసేసాను అనమాట. ఈరోజు వ్లాగ్ ఇదనమాట. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ watching.